సభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అనేకమైనటువంటి ఉదాహరణలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాం. అనేక సందర్భాల్లో ఆర్థిక విషయానికి సంబంధించినటువంటి ఏ చర్చ వచ్చినా 42% కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నదని ఈ విషయాన్ని మాట్లాడే ప్రయత్నం చేస్తారు. అధ్యక్ష, అసలు ఆ వ్యవస్థని ప్రవేశపెట్టిన వాళ్ళు ఎవరు? 32% ఉన్నటువంటి దాన్ని 42% చేసింది దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి అనుభవాన్ని ఈ 32% సరిపోదు, ఇది 42% ఆయా రాష్ట్రాలకు ఇవ్వాల్సిందేనని అంత గొప్ప నిర్ణయం తీసుకొని 42% చేశాడు. అధ్యక్ష, ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులు ఈ దేశ వ్యవస్థ మీద పూర్తిగా అవగాహన ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఈ రకంగా మాట్లాడితే సమాజానికి సరి అయినటువంటి సిగ్నల్ వెళ్ళదు. అధ్యక్ష, ఈరోజు పాకిస్తాన్తో యుద్ధం తెలంగాణ రాష్ట్రంలో చేస్తుందా? కేంద్ర ప్రభుత్వమే యుద్ధం వస్తే చేయాల్సి వస్తుంది. ఈ రాష్ట్రానికి రోడ్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి ఎయిర్పోర్ట్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి బుల్లెట్ ట్రైన్లు కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది, ఈ రాష్ట్రానికి త్రిబుల్ ఎవరు ఇస్తున్నారు? కేంద్ర ప్రభుత్వం కదా ఇస్తున్నది. ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇన్ని ఇప్పుడు గొప్పగా ముఖ్యమంత్రి గారు ఎంత గొప్పగా చెప్పిండ్రు. ముఖ్యమంత్రి గారు నిజంగా నేను అభినందిస్తున్నా. ముఖ్యమంత్రి గారు గొప్పగా చెప్పిండ్రు. దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ తెలంగాణ రాష్ట్రానికి గొప్పగా సహకరిస్తున్నారని స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఇక అంతకంటే అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు ఇంత గొప్పగా చెప్పిన తర్వాత మంత్రులంతా లేదు మాకు సహకరిస్తలేరంటే ఎట్లా? నేను అందుకే మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అన్ని రాష్ట్రాలకు ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి ప్రతి విషయంలో కేంద్ర ప్రభుత్వం గొప్పగా సాయం చేస్తున్నది. నేను అది మీరు పొగడకు. అధ్యక్ష, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు బీజేపీ పార్టీ సహకరిస్తుందని చెప్పిన మాట మాట్లాడింది. ఎన్నో అంశాలు ఉన్నాయి, ఎన్నో అంశాలు, అందులో కొన్నింటికి సంబంధించినట్టు వారు ప్రస్తావించారు. మరి ఇది ప్రధానమైనటువంటి అంశం. మీరు అన్నీ మాట్లాడిండ్రు, కానీ ఏ ప్రాతిపదికన ఈ రాష్ట్రానికి ఈ ఫిగర్ ఇచ్చిండ్రు, ఏ ప్రాతిపదికన మరి కేవలం 90,000 కోట్ల రూపాయల ఆదాయం బీహార్కి వస్తే 6,24,00,000 కోట్లు, 6,24,000 కోట్లు. దీనికి ప్రాతిపదికత ఏంది? అందుకే అంటున్నా, అబ్నార్మల్ వేరియేషన్ ఉంది. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా డెఫినెట్గా రాజకీయ అంశంతో జరుగుతూ ఉందనేది దాపరికం లేదు. స్పష్టంగా ఈ తెలంగాణ గురించి చెప్పినా, కర్ణాటక గురించి చెప్పినా, తమిళనాడు చెప్పినా, కేరళ గురించి చెప్పినా ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దానిపైన చర్చ అక్కర్లేదు. అల్టిమేట్గా కొన్ని అంశాలు సహకరించవచ్చు. సహకరించడం అనేది ఇట్స్ నాట్ ఏ ఫేవర్, ఇట్స్ ఎ డ్యూటీ. రాష్ట్రాల సమాఖ్యనే దేశం, రాష్ట్రాలు బాగుంటేనే దేశం బాగుంటుంది. కాబట్టి ఇట్స్ ఎ డ్యూటీ, ఇట్స్ నాట్ ఏ ఫేవర్. ఇక్కడ ఫేవర్ కాదు, ఈ ట్యాక్స్ డివాల్యూషన్లో ఫేవర్ కాదు, ఇట్స్ ఎ టోటల్ ఇంజస్టిస్. థ్యాంక్ యూ అధ్యక్ష. Reply is over. The question is that the Telangana Value Added Tax Amendment Bill 2026 be taken into consideration. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to Class 2, Class 1 enacting formula and long title. They are before the House. The question is that those who are for Class 2, Class 1 enacting formula and long title, please say ayes. Those who are against, please say no. Ayes have it. Class 2, Class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Prohibition and